ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను తేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. అందులో ఆమేన్ చెప్దాం. ఈరోజు ఈ కూడికలో ప్రభువు స్వస్థత అనేటటువంటి అంశమును నేర్చుకున్నాం. అనగా ప్రభువు మనకి ఎలా స్వస్థతనిస్తారు, ప్రభువు మనకి ఎలా ఆరోగ్యం ఇస్తారు. జీవితంలో అనేక సార్లు మనకి కష్టాలు, శ్రమలు, బాధలు మరి సంభవిస్తూ ఉంటాయి. అనారోగ్యం మరి ఏర్పడుతుంది. కాలానుగుణంగా కొన్ని రోగాలు, వ్యాధులు మనకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం సహించుకోవాలని, వాటన్నిటిని కూడా మనం సంతోషంగా భరించుకోవాలని దేవుని వాక్యంలో మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక కమిటీ యాకోబు తన పత్రికలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? 1వ అధ్యాయము 2వ వాక్యం, నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏం చెప్తున్నాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. పరీక్ష ఏం పుట్టిస్తుందంట? ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకుంది. పక్కనే పేజీ తిప్పితే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక ఉంటుంది. పేతురు రాసినటువంటి పత్రికలో మనం ఆ విషయాన్ని చూస్తాం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యం చదువుతున్నాం. మీరు ఆయనను చూడకపోయినను, దానికంటే ముందు 7వ వాక్యం చదువుతున్నారు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్తున్నాడు. అంటే పేతురు గారు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే 6వ వాక్యం కూడా చదివితే, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున మీకు కొంచెము కాలము దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. ఏంటది? బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అని పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఎందుకంటే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. బంగారము అగ్నిలో ఎలా పరీక్షించబడుతుందో, చదువుకునే పిల్లలకి పరీక్షలు ఎలాగున వస్తాయో అలాగునే విశ్వాస జీవితంలో కూడా, భక్తి జీవితంలో కూడా కొన్ని శోధనలు, కొన్ని పరీక్షలు మనము ఎదుర్కోవాలని దేవుని వాక్యం చెబుతుంది. దానికంటే అనగా బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అంటూ ఉన్నాడు. మీకు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసు ప్రభు మనల్ని స్వస్థపరిచేటటువంటి మాట వాస్తవమే. యేసు ప్రభు ఖర్చినటువంటి రక్తమును బట్టి, ఆయన పొందిన గాయములను బట్టి మనకు ఆరోగ్యము దొరికిన మాట కూడా వాస్తవమే. ఆయనను మన విశ్వాసము పరీక్షింపబడాలి గనుక, పరీక్ష లేకుండా ప్రమోషన్ లేదు గనుక మనకి పరీక్షల్లో గుండా, శోధనల్లో గుండా మన జీవితం నడిపించబడాలి. ప్రమోషన్ ఉండాలంటే ఏముండాలి? పరీక్షల తర్వాతనే ప్రమోషన్. పరీక్ష లేకుండా ప్రమోషన్ అనేది లేదు. ప్రమోషన్లోనికి వెళ్ళాలంటే, పై స్థాయికి వెళ్ళాలంటే, ఆ పై కేటగిరీకి వెళ్ళాలంటే నీవు ఉన్నటువంటి స్టేటస్లో, నీవు ఉన్నటువంటి పొజిషన్లో నీవు పరీక్షించబడాలి.
ఆ పరీక్షలో నీ ఉత్తీర్ణత సాధించినప్పుడు దేవుడు నిన్ను ప్రమోషన్ లోనికి తీసుకుని వెళ్తాడని దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 4:12 మనం ఏం చదువుకున్నాము? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను ఏళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క ఆలోచనలను శోధించుచున్నది. హృదయము యొక్క ఆలోచనలను తలంపులను అది శోధించుచు ఉన్నది. అంటే దేవుని వాక్యము ద్వారా ప్రభు స్వస్థత, ప్రభు ఇచ్చేటటువంటి స్వస్థత. ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అది జీవము కలిగింది, సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా నుండి ప్రాణమును ఆత్మను కేళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు. ఒక టాబ్లెట్ గనక మన శరీరంలోకి వెళితే, ఒక ఇంజెక్షన్ గనక మన శరీరంలో ఇంజెక్ట్ చేస్తే అది ఎలాగున మన శరీరంలో ప్రవేశించి రోగ క్రిముల్ని, రోగ కణాలను ఎలాగును చంపుతుందో, చంపి ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుందో మనకి, అలాగునే దేవుని వాక్యం కూడా మన యొక్క నరాలలోనికి, మన యొక్క కండరాల్లోనికి, మన యొక్క దేహంలోనికి దేవుని వాక్యం జ్వరబడుతుందని ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను ఏళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు. విభజించడం అంటే వేరు చేయటం. ప్రాణమును ఆత్మను ఏళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుందంట? శోధించుచు ఉన్నది. ఒక ఇంజెక్షన్ కనుక మన శరీరంలో ప్రవేశించినప్పుడు రోగ కణాలను చంపి ఎలా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఆ రీతిగానే దేవుని వాక్యము మన యొక్క ఆత్మలోనికి మాత్రమే కాదు కానీ, మన యొక్క హృదయంలోనికి మాత్రమే కాదు కానీ, మన ప్రాణములోనికి, ఎముకల్లోనికి, కేళ్లల్లోనికి వెళ్ళి అది స్వస్థపరుస్తుందని, ప్రాణాత్మ దేహాలను శోధిస్తూ ఉందని దేవుని వాక్యములో మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రభువు స్వస్థత అనందరూ, ప్రభువు స్వస్థత, ప్రభు ఇచ్చేటటువంటి స్వస్థత ఎంత గొప్పది. అసలు ఈ రోగాలకు మూలమేమి? 2-3 కారణాలను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ వాక్యంలో 38వ కీర్తన, దావీదు రాసినటువంటి 38వ కీర్తనలో నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. 38వ కీర్తన 3వ చరణం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచూ ఉన్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అని చెప్తూ ఉన్నాడు. సహజంగా పరీక్ష ద్వారా కొన్ని బలహీనతలు వస్తాయి మనకి. అలాగే దేవునికి కోపం పుట్టించే పనులు చేయటం వలన మనకి కొన్ని అనారోగ్యాలు జరుగుతాయని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. ఆరోగ్యం అనేది దేవుని యొక్క దానమయ్యున్నది. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దోళ్ళు. ఆయన ఆరోగ్య ప్రదాత అయ్యున్నాడు. యేసు ఆరోగ్యానికి మూలమై ఉన్నాడు. ఆరోగ్యమునకు ఆజ్ఞాపిస్తే ఆ ఆరోగ్యం మన దేహంలో ఉంటుంది. ఆ ఆరోగ్యానికి దేవుడు ఆజ్ఞాపిస్తే మన దేహమును విడిచిపెట్టి ఆరోగ్యం వెళ్ళిపోతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత. కాబట్టి మన యొక్క దోషములు, అపరాధములు, పాపములు, తొందరపాటుతనాన్ని మనము ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యేసు కార్చినటువంటి రక్తమును బట్టి,
యేసు చెల్లించిన బలియాగమును బట్టి, యేసు చెల్లించిన శిలువ బలియాగమును బట్టి మన యొక్క దోషములన్నీ క్షమించబడిని, మన యొక్క పాపములన్నీ ఆయన తొలగించాడు. మనము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభు వాటిని క్షమిస్తాడని దేవుని వాక్యములు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి స్వస్థత కావాలంటే ఏం చేయాలి? బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోనికి నడిపించబడదాం. దేవునికి కోపం రాకుండా మనం జాగ్రత్త పడాలి. మరి స్వస్థత పడాలంటే ఏం చేయాలి? స్వస్థత రావాలంటే, ప్రభు స్వస్థత ఇవ్వాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ వాక్యముల నుండి ఇలాగ చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఎంత చక్కని మాట జ్ఞాని అయిన సాలమన్ చెప్తూ ఉన్నాడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అప్పుడు ఎప్పుడు? పైన ఏదో ఒక వాక్యం ఉందన్నమాట. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ ఎముకలలో, నీ యొక్క నరాల్లో ఆయన సత్తువును పుట్టిస్తాడని, ఆ బలహీనపడినటువంటి యొక్క దేహాన్ని, బలహీనపడినటువంటి యొక్క ఎముకలను, బలహీనపడినటువంటి యొక్క నరాలను, బలహీనపడినటువంటి కండరాలను ఆయన బలపరుస్తాడని దేవుని వాక్యములు చదువుకుంటూ ఉన్నాం. ఎప్పుడు? 7వ వాక్యం జవాబు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. ఏమనుకోబాకు? అందరూ చెప్పు, ఏమనుకోకూడదు? నాకంతా తెలుసు, నాకు చాలా జ్ఞానం ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు. పెద్దోళ్ళు సామెత చెప్తారు, నాకు అంతా తెలుసు అనుకునేవాడికి అసలేమీ తెలియదండి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, నాకు చాలా జ్ఞానం ఉంది అని భావించుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోబాకు. నేను జ్ఞానిని అనుకున్న వాడికి ఎవరైనా ఏదైనా చెప్పటానికి ధైర్యం చేస్తారా? ఎందుకని? చెప్పినా వినడు కాబట్టి. దట్ ఈస్ నేను జ్ఞానిని అనుకున్న వారికి ఎవరైనా ఏదైనా చెప్పటానికి సాహసం చేయలేరు. అందుకే జ్ఞాని అయిన సాల్మన్ చెప్తూ ఉన్నాడు ఇక్కడ, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ ఎముకలకు సత్తువయు కలుగును. సూక్ష్మలో మోక్షం అన్నట్టు ఆరోగ్యానికి సూత్రం ఏమిటంటే, ఆరోగ్యానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, దేవా నాకేమీ తెలియదయ్యా, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను, నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను, నీ ఉద్దేశాలకు నేను లోబడతాను, నీ తలంపులకు నేను లోబడతాను అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆరోగ్యములు ఇస్తాడు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ ఎముకలకు సత్తువ శక్తి కలిగి, శక్తి లేని నీ ఎముకలను ఆయన శక్తి కలిగినవిగా చేస్తాడు. సత్తువ లేని నీ ఎముకలను ఆయన సత్తువతో నింపుతాడు. ఎప్పుడంటే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకుంటా, వా నాకేమీ తెలియదయ్యా, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, నేను వాక్యం ఏం చెబుతుందో అది చేస్తానయ్యా, వాక్యానికి లోబడతానయ్యా అని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు స్వస్థతనిస్తాడు. ఓకే, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వాక్యం చదువుతూ ఉన్నాను. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దొరికిన వారికి అవి అనుంది ఇక్కడ. అవి అనగా ఏమిటంటే దేవుని మాటలు లేదా దేవుని వాక్యము. 20వ వాక్యం, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును
ఇక్కడ సర్వ శరీరం అన్నాడు. హోల్ బాడీ, సమస్త దేహానికి, నరములు, ఎముకలు, కండరాలు, పేగులు, గుండె, ఇంకా సమస్తము, కిడ్నీలు, నేత్రాలు, చెవులు, ముక్కు, గొంతు, నోరు, కాళ్ళు, పాదములు, చేతులు అన్నీ కూడా వారి సమస్త దేహమునకును, వారి సమస్త శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును. ఏంటది? వాక్యం. చెప్పండి, వాక్యం యాజ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి స్వస్థపరిచే గుణం ఉండాలి. దేవుని వాక్యము స్వస్థపరచగలిగే ఔషధం అయి ఉన్నది. ఒక మెడిసిన్ కి ఎంత శక్తి ఉందో అంతకంటే బలమైనటువంటి, అంతకంటే అనేక రెట్లు బలమైనటువంటి శక్తి దేవుని వాక్యానికి, పరిశుద్ధ గ్రంథానికి ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది దేవుని వాక్యం. ఎవరి వాక్యం ఇది? ఇది మనుషుల వాక్యం కాదు, దేవుని వాక్యం. రెండవది, దేవుని వాక్యము పరిశుద్ధమైనది. మూడవది, దేవుని వాక్యము జీవము కలిగింది. నాలుగవది, దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము మనుషుల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనుషుల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యము మనుషుల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి వాక్యానికి ఉన్న శక్తి ఏమిటంటే మన యొక్క దేహములో ఉన్న రోగాన్ని బాగు చేయగలిగేటటువంటి సామర్థ్యత, మన 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 దేహంలో ఉన్న అనారోగ్యాన్ని, వ్యాధిని నయం చేయగలిగేటటువంటి ఎబిలిటీ, సామర్థ్యత కలిగింది దేవుని వాక్యము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవ సంబంధమైన ప్రయత్నాలు ఏవి కూడా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. ఇవన్నీ కూడా మన తృప్తి కొరకు మనం పెట్టుకున్న నమ్మకాలే తప్ప మానవ సంబంధమైన నమ్మకాలు ఏవి కూడా మనుషుల్ని బాగు చేయలేవు. దేవుని వాక్యమే మనుషుల్ని బాగు చేయగలిగేది. మానవ ధర్మంగా వైద్యం చేయించుకోవాలి, వైద్యుల్ని గౌరవించాలి, వైద్యులు చెప్పిన సూత్రాలను పాటించాలి, వైద్యాన్ని అంగీకరించాలి. అంతకంటే మిన్నగా దేవుని వాక్యాన్ని, దేవుని సూత్రాలను ఏం చేయాలి? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. 4:22 ఏం చెబుతున్నాడు? దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దొరికిన వారు అనగా దేవుని వాక్యం ఎవరికైతే దొరుకుతుందో, దేవుని వాక్యమును ఎవరైతే అధ్యయనం చేస్తారో, దేవుని వాక్యమును ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యమును ఎవరైతే వింటారో, దేవుని వాక్యము తమలోనికి ప్రవేశించడానికి ఎవరైతే అవకాశం ఇస్తారో వారికి దేవుడు ఆరోగ్యాన్ని, రక్షణను, పాపక్షమాపణను, పరిష్కార మార్గాన్ని దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఒక మనిషిని బ్రతికించేది మాటే, ఒక మనిషిని బాధ పెట్టేది కూడా మాటే. అంటే మాట ద్వారా మనిషి ధైర్యపరచగలడు, మాట ద్వారా మనిషి బాధ కూడా పడగలడు. అంటే ఒక మనిషి మాటకే ఎంత శక్తి ఉన్నప్పుడు, మనిషి మాటకి ఎంత జీవ బలం ఉన్నప్పుడు, దేవుని మాటకి ఇంకెంత బలం ఉందో కదా, దేవుని వాక్యానికి ఇంకెంత శక్తి ఉందో కదా, దేవుని వాక్యము ఇంకెంత పవర్ కలిగిందో కదా. కాబట్టి బాధల్లో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, ప్రాబ్లంలో ఉన్నప్పుడు, మానసికపరమైన సంక్షోభంలో పడినప్పుడు నీవు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే దేవుని వాక్యము దగ్గరకు రావాలి. దేవుని వాక్యము దగ్గరకు నీవు వచ్చినప్పుడు దేవుని వాక్యము నీకు పరిష్కార మార్గాన్ని చూపుతుంది. పరిశుద్ధ గ్రంథం నీకు పరిష్కారాన్ని ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథం నీకు స్వస్థతనిస్తుంది. పరిశుద్ధ గ్రంథం నీకు జీవమునిస్తుంది. జీవము లేని నీ శరీరానికి, జీవము లేని నీ దేహానికి జీవమును కలిగించేది దేవుని వాక్యమై ఉన్నది. సల్మాన్ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? సల్మాన్ ఎవరు? దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. సొలొమోను కంటే ముందు గాని, సొలొమోనుకు తర్వాత గాని అంత వికృతమైన జ్ఞానం కలిగిన వారు మరి ఎవరు కూడా మహాజ్ఞాని అయిన సల్మాన్ చెప్పు, బాబు మీరు దేవుని వాక్యాన్ని స్వీకరించండి, దేవుని వాక్యాన్ని పట్టుకోండి, దేవుని వాక్యాన్ని మీరు అనుసరించండి, దేవుని వాక్యాన్ని మీరు గౌరవించండి, దేవుని వాక్యం వినటానికి సిద్ధపడండి, దేవుని వాక్యము కొరకు మీ మనసులను సిద్ధం చేసుకోండి.
అప్పుడు దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును ఇచ్చును. ముఖ్యంగా ఈ రోజుల్లో వింతైన రోగాలు, వింతైన సమస్యలు, మునిపెన్నడూ విననటువంటి బలహీనతలు నేటి కాలంలో మనుషులకు వస్తా ఉన్నాయి. కారణం ఏమిటంటే అంత కలుషితమైపోయింది. ఏమైపోయింది? అంత పొల్యూషన్, అంత కలుషితం అయిపోయింది. పండే పంటలు కూడా కలుషితం అయిపోయింది. పూర్వం ఎరువులతో పండించేవాళ్ళు ఇప్పుడు అన్ని కూడా కెమికల్స్ తో పండిస్తా ఉన్నారు. పూర్వం ఎరువుతో పండిన పంటలు తిన్నటువంటి వారు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు అన్ని కెమికల్ తో పండించడం వలన ఆ పంటల్లో కూడా కెమికల్స్ కలిసి మనుషులకు అనారోగ్యాలు ఏర్పడతా ఉన్నాయి. చిన్న వయసులోనే, అత్యంత పిన్న వయసులోనే రకరకాల బలహీనతల మనుషులు కలుగుతూ ఉన్నాయి. అంత పొల్యూషన్, అంత కలుషితం అయిపోయింది. కాబట్టి మనము దేవుని వాక్యము దగ్గరకు రావాలి. దేవుని వాక్యము ద్వారా మనం స్వస్థపరచబడతాం. ఏం చదువుకున్నాం? ప్రభు స్వస్థత. ఒకటి, ప్రభు మనల్ని ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే, నేను జ్ఞానిని కాదు, నాకేమీ కూడా తెలియదు, ప్రభు వాక్యానికి లోబడాలి అని లోబడినప్పుడు అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. రెండవదిగా ప్రభు ఎప్పుడు హీల్ చేస్తాడంటే, స్వస్థపరుస్తాడంటే, దేవుని వాక్యమును నీవు పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యమును నీవు అనుసరించినప్పుడు ఆ దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును కలుగు చేయను. కుటుంబానికి కూడా, సత్యబాబు గౌరీ కుటుంబానికి ప్రభు ఆ విధమైనటువంటి ఆరోగ్యమును, స్వస్థతను, జీవమును ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించండి. కంప్లీట్ నీల్ డౌన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంది. ప్రభువా స్వస్థపరచండి అయినా, మీరు జ్ఞాపకం చేసుకున్నాయా, ఎవరిని కరుణించండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా అని చెప్పి అందరికీ మనుషుల్లో మీ కుటుంబాల కొరకు, మీ కుటుంబం కొరకు, సత్యబాబు కుటుంబం కొరకు 2 నిమిషాలు విజ్ఞాపనం చేయడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాం. పరిశుద్ధులు అయిన మా తండ్రి యేసు స్వామి, కృతజ్ఞతలు, వందనములయ్యా, మీకు స్తోత్రాలనైనా. అయ్యా సత్యబాబు కుటుంబం కొరకు, ఆయన సత్యమణి గౌరీ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అయ్యా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, ఎటువంటి ఖడ్గం పెట్టను వాడిగా ఉండి ప్రాణమును, ఆత్మను, కేళ్లను, మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలది పరిశోధించుచు ఉన్నదని మీ వాక్యమును సెలవించారు. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలుగుదేనని చెప్పారయ్యా. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగుదని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. ఈ వాగ్దానమును గౌరీ జీవితంలో మీరు నెరవేర్చుదురు గాక. సత్యబాబు కుటుంబములు ఈ వాగ్దానములు మీరు నెరవేర్చుదురు గాక. ఎబ్రీ పత్రిక 4:12 మీరు నెరవేర్చుదురు గాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వాక్యాలు మీరు నెరవేర్చుదురు గాక. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 22వ వాక్యములు మీరు నెరవేర్చుదురు గాక. సహాయం చేయండి, తోడుగా ఉంది, మీరు స్వస్థపరచండి, మీరే హీల్ చేయండి. ప్రభు స్వస్థతను మీ బిడ్డ గౌరీ పొందుకుంటానికి సహాయం చేయండి, తోడుగా యేసు. చెప్పినట్లుగా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమును కంటెను వాడిగా నుండి ప్రాణమును, ఆత్మను, కేంద్రను తలంపులను, ఆలోచనలు చెప్పారు. సత్తువయు దేహములకు ఆరోగ్యమును, ఆరోగ్యమును కలుగుజేయనని 4:22 మీరు నెరవేర్చండి. అయా సామెతలు 3:8 కూడా మీరు నెరవేర్చండి అయ్యా. మీరు నెరవేర్చండి అయ్యా. అలాగే 4:2 మీరు సెలవిచ్చారయ్యా. మీరు దూడలు గంతులు వేయనట్లుగా గంతులు వేసి సెలవిచ్చారయ్యా. నా నామమందు భయభక్తులు గలవారు మీకు ఉదయించను. ఆత్మ ఎక్కడ ఆరోగ్యం కలుగు చేయడం కనుక మీరు బయలుదేరి గంతులు వేయనట్లుగా గంతులు వేసి సెలవిచ్చారు. ఈ వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఈ వాగ్దానం నెరవేర్చండి
దీవించండి అయ్యా. యేసు మీరు కార్చిన రక్తమును బట్టి, యేసు మీరు గాయముల దెబ్బలను బట్టి వారి స్వస్థత ఆరోగ్యం ఈ సేవకుడిగా అలాగే సంఘంగా అందరూ కలిసి ప్రార్థన సంఘముగా ప్రార్థన చేస్తే అయ్యా ప్రార్థన చేస్తే శక్తిని వారు అయ్యా సంఘముగా కూడి అయ్యా స్వస్థపరచుదురు గాక, నడిపించుదురు గాక, మరణాత్మ స్పందన శక్తించుదురు గాక. అయ్యా మీ సన్నిధికి మీరు నడిపించండి, కార్యము జరిగించుదురు గాక. అనుకు పొందండి. పరిశుద్ధాత్మన సహాయం యేసు పవిత్ర నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనొచ్చు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసము సదాకాలం సమస్త పరిశుద్ధులకు ఎవరిని స్వస్థపరిచి నడిపించి వర్షం చేయుదురు గాక. ఆమేన్.